హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అని మనీ తెలుగు వ్లాగ్స్. ఇదైతే రథసప్తమి రోజు నేను మార్నింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇది 2 days వ్లాగ్ నేను ఒక వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు ఒక మంచి మెమరీలా గుర్తుంటుందని చెప్పి ఆ రోజైతే నోములు పడ్డానికి అయితే ముందు పాలు పొంగించుకోవడానికి అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే అస్సలుగా ముగ్గులు రావు. నేను యూట్యూబ్లో చూసి మరీ రథం ముగ్గు అయితే వేసాను అనమాట. ఇలాగ బాగుంటుందని చెప్పని. నాకు ఇది రథసప్తమి నేను సింగిల్గా సెపరేట్గా చేసుకోవడం ఫస్ట్ టైము. ఇంకా పూజని బయట చేసుకుంటాం కదా అని చెప్పని అక్కడ కూడా చిన్నగా ముగ్గు వేశాను. యాక్చువల్లీ పాలు పొంగిచ్చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, యాక్చువల్లీ ఏంటో యాస్గా ఉందని చెప్పని, లేకపోతే పిడకలు మర్చిపోయాను అనమాట. నేను నెక్స్ట్ టైం పాలు మళ్ళీ ఒక 3 times పొంగిస్తాం కదా, అప్పటికైతే పిడకలు పెట్టాను. ఇంకా త్రూఅవుట్ పర్వణం అయ్యేంతవరకు కూడా అలాగే ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే అలాగే ఉండింది. నేనైతే ఫస్ట్ టైం పర్వణం చేయడం కూడా యాక్చువల్గా నాకు అంత నచ్చదు కాబట్టి నేను అసలు ఎక్కువ చేయను. కానీ నా చేతితో నేను ఇష్టంగా చేసుకున్నాను కదా, చేయడం సింపుల్గానే అనిపించింది. టేస్ట్ కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా చాలా తక్కువ బియ్యంతో చేసిన అన్నమాట. ఓన్లీ 1/2 liter పాలతో అయితే చేసుకున్నాను. బియ్యానికి ఈక్వల్ టు బెల్లం కదా. ఈ వీడియో చూసి మీ అందరూ కూడా ఇలా నోములు అనేది పెడతారా, ఇలా రథసప్తమికి ఇలాగ పూజ అయితే చేస్తారనేది కింద కామెంట్ అయితే చేయండి. అప్పాలు అయితే వేసుకోవాలి, అది కూడా ఆవు నెయ్యితో. బట్ ఆవు నెయ్యి మన దగ్గర అంత ఎక్కువ ఉండదు కదా, నేను నార్మల్ నెయ్యిలోనే కొంచెం ఆవు నెయ్యి అయితే వేసి ఇంకా అలా సాటిస్ఫై అయ్యాను అనమాట. శనగపిండితో అప్పాలు అయితే వేసుకున్నాను. ఇవన్నీ చేయడం నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ చిక్కుడు రథం కూడా నేను యూట్యూబ్లో చూసే చేశాను విత్ టూత్ పిక్స్తో. బాగానే సెట్ అయింది. ఇదివరకు అయితే అన్ని గూగుల్ కానీ ఇప్పుడు అన్నీ కూడా యూట్యూబ్లో దొరికేస్తున్నాయి కదా. ఇలా ఓపెన్లో నాకు దీపం నిలబడడం చాలా కష్టమైంది అసలు. నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా సర్దేసుకున్నాను. యాక్చువల్లీ చిక్కుడాకుల్లో సర్దాలి మాకైతే దొరకలేదు, అందుకే ఇంకా అలా తమలపాకుల్లో పెట్టేశాను. ఇంకా ఈ నోముల కోసమే కదా చేసేది పూజ అంతా. ఒక 5 నోములు అయితే పట్టేసుకున్నాను. ఇంకా ఆ రోజంతా ఇలా డివోషనల్గా సరిపోయింది. నెక్స్ట్ డే అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం చిన్నగా. ఆ వీడియో కంటిన్యూ అవుతుంది. హలో వెల్కమ్ బ్యాక్ టు అని మనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే ఇంట్రో ఇలాగా డైరెక్ట్గా ఇద్దాం అనుకున్నాను. మేమైతే ఇప్పుడు మా ఆయనకి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి, యాక్చువల్లీ మాది నిన్న వెడ్డింగ్ యానివర్సరీ, కాకపోతే నిన్న పూజలు అవి చేసి ఇవాళ వీకెండ్ కదా ఇవాళ సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నా పాపం మా ఆయనకు కూడా తెలియదు. కాకపోతే డ్రైవింగ్ ఆయనే, మన రైట్ లెఫ్ట్ చెప్తే సరిపోతుంది కదా. నాకు హెల్పింగ్ మా తమ్ముడు. ఎక్కడికి వెళ్తున్నామో మీరు కూడా మాతో పాటు చూడండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎక్కడికి వెళ్ళానో తెలిసే ఉంటుంది కదా. మేమైతే ఒక ప్రైవేట్ థియేటర్ అనేది నేను బుక్ చేశాను అనమాట, ఆయనకి తెలియకుండానే. A to Z ప్రైవేట్ థియేటర్స్ అనమాట. ఇది 3 hours ఉంటుంది పీరియడ్ అనేది, 4 to 7. అలాగే నేను ఈవినింగ్ స్లాట్ అయితే బుక్ చేసుకున్నాను, 4 to 7 అనమాట. 3 hours మనకి ప్రైవేట్ థియేటర్ విత్ డెకరేషన్, అలాగే ఇంకా స్క్రీన్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ టోటల్గా 4 screens అయితే ఉంటాయి విత్ డిఫరెంట్ డెకరేషన్స్ అండ్ సీటింగ్ కెపాసిటీ బట్టి. నాకైతే ఒక థీమ్ అయితే నచ్చింది, నేను ముందే చూసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మిగతా స్క్రీన్స్ కూడా అసలు ఎలా ఉంటే ఖాళీగా ఉన్నాయి 2 screens కూడా చూపిద్దామని. ఆల్రెడీ ఒకటైతే ఉన్నారు, ఇంకా పీపుల్ ఉన్నారు. అలాగా విత్ డెకరేషన్, వితౌట్ డెకరేషన్, విత్ ఫాగ్ ఎంట్రీ అలాంటివి అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం. ఇంకా ఫుడ్ అనేది సెపరేట్ కాస్ట్ అనమాట. ఇంకా 3 hours థియేటర్లో ఇస్తారు విత్ ఏసీ అండ్ లైటింగ్ సెటప్. ఇంకా చాలా బాగుందన్నమాట. వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా ఉన్న వాటిలో ఇదే పెద్ద స్క్రీన్ అనమాట. అండ్ సిట్టింగ్ కెపాసిటీ కూడా 15 members వరకు అయితే బాగుంటుంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ కూడా ఇదే చాలా పెద్దదనమాట. బట్ మన పీపుల్ బట్టి కూడా కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కపుల్కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది, ఎక్స్ట్రా పర్సన్ నుంచి 400 rupees ఉంటుంది అనమాట. ఇంకా ఫాగ్ కూడా సెపరేట్ కాస్ట్ ఉంటుంది. ఇంకా ఫుడ్ కూడా సెపరేట్ అనమాట. మనం ఇంక్లూడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ముందే రెడ్ కలర్ బాగుందని చెప్పి నేనైతే ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంకా నేను కేక్ అలా అన్నీ కూడా రెడ్ కలర్లో చూసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ప్రీగా బుక్ చేసుకుంటే, అంటే కొన్ని డేట్స్లో అయితే అసలు ఖాళీ ఉండదు కదా, అలా నేను ప్రీగానే బుక్ చేసుకున్నాను. అండ్ ఈ లైటింగ్ సెటప్కి ఇదంతా కూడా చెర్రీ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి కూడా కొన్ని ఇష్టమైన సాంగ్స్ ఉంటాయి కదా, అవి ప్లే చేస్తే వాడు బాగా ఎంజాయ్ చేశాడు అనమాట.
మాకు అసలు ఫొటోస్ దిగడానికే ఒక 1 అవర్ అయితే పట్టేసింది. కొన్ని మా ఫేవరెట్ మూవీస్ ఉంటాయి కదా, అవైతే ఫస్ట్ ప్లే చేసి చూసుకున్నాం. ఇలా ఇంకా కొన్ని వీడియో షార్ట్స్ ఇంకా రీల్స్ కూడా కొన్ని తీసాను అనమాట. తమ్ముడు వచ్చాడు కదా, చాలా ఓపిక్గా తీసాడు మాకైతే. ఇంకా నేను చిన్నగా గ్రీటింగ్ కార్డ్ అనేది నేనే తయారు చేశాను. యాక్చువల్గా ఇది రెడ్ కలర్ లవ్ సింబల్లా అనమాట. ఉలెన్తో అయితే స్టిచ్స్ కింద వేశాను హార్ట్ షేప్లో. చాలా నచ్చింది నాకైతే. అండ్ కొంచెం మెమరీ లాగా, ఇంకా అన్నీ కాస్ట్ పెట్టి అయితే కొనలేం కదా హౌస్ వైఫ్స్ అయితే. ఇంకా తనకి ఇష్టమైన కిట్ క్యాట్ చాక్లెట్, ఒక కీ చైన్, అన్నీ అలా రెడ్ కలర్ థీమ్లో ఉండేలాగా అలా చిన్నగా గిఫ్ట్ ప్యాక్ అయితే చేసి ఇచ్చాను అనమాట. ఆయన అయితే నాకు స్మార్ట్ వాచ్ అయితే తీసుకున్నారు. ఇంకా ఈ కేక్ అయితే నేను బెంటో కేక్ అనేది ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే మేము ముగ్గురమే ఉన్నాము అండ్ వెనక్కి అయితే తీసుకురాలేము కదా, అక్కడికే సరిపోతుంది. 300 గ్రామ్స్ 350 గ్రామ్స్లో ఉంటుంది కదా అని చెప్పని. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఎక్కడ అడిగినా సరే 550 600 ఆ కాస్ట్లోనే చెప్పారు, అంత చిన్న కేక్ కూడా. నేను ఇది ప్రగతి నగర్లో ఇంకా లాస్ట్లో ఒక పేజ్ అయితే నాకు అఫోర్డబుల్గా అనిపించింది. ప్రగతి నగర్లో ఇది 300 రూపీస్ అనమాట కేక్. 350 గ్రామ్స్ అనుకుంటూ ఉంటుంది ఇది అప్రాక్స్గా. బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే చేసుకున్నాను. ఇంకా ఈ కేక్ అయితే కేక్స్ వావ్ అనే పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. దాని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా భామా కలాపం 2 మూవీ అయితే స్టార్ట్ చేసాము. ఒక 1 అవర్ అనుకుంటే చూసాము. రెక్లైనర్ చేస్తూ చాలా కంఫర్టబుల్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఒక 2 పిజ్జాస్ అండ్ వెజ్ నగెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. ముగ్గురు ఉన్నాం కదా. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉందన్నమాట. యాక్చువల్లీ అక్కడ మెయిన్ కోర్స్ అయితే ఉండదు, అందుకే నేను ఈవినింగ్ స్లాట్ అయితే బుక్ చేసుకున్నాను. నైట్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పన్నట్టుగా. ఇంకా చరిత్ర డ్రెస్, మా ఆయన టీషర్ట్ కూడా స్టైల్ అప్లో తీసుకున్నాను అనమాట. నేను ఆ షార్ట్ ఎప్పుడో అప్లోడ్ చేసి ఉంటాను. ఇంకా నా టాప్ వచ్చేటప్పటికి నేను కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను పండగ టైంలో, బట్ అప్పుడైతే వేసుకోలేదు. చాలా బాగుంది కంఫర్టబుల్గా. ఇది 450 ఎంతో పడినట్టుంది, ఆలియా కట్ మోడల్. అండ్ మేము చాలా సాంగ్స్ పెట్టుకుని ఫుల్గా డ్యాన్స్లు అయితే వేసాము. ఇవి మ్యాక్సిమం నేను అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాను విత్ మ్యూజిక్. ఇక్కడ కాపీరైట్ వస్తుందని పెట్టట్లేదు అనమాట. మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందులో ఇస్తూ ఉంటాను. ఈ A to Z ప్రైవేట్ థియేటర్ అనేది ఎస్ఆర్ నగర్లో ఉంది. బాగుంది, ఫుడ్ కూడా బాగానే ఉంది, పర్లేదు, రీజనబుల్గానే అనిపించింది. అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అంతా కూడా చాలా బాగుందన్నమాట. 3 అవర్స్ కరెక్ట్గా ఇచ్చారు. 7 అయిన తర్వాత మేము బయటకు వచ్చాం అనమాట. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే బెల్ రింగ్ అయితే చేసేయండి. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.